నమస్తే నమస్తే క్రిక్ మ్యాచ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఈ సీజన్ లో. అది గుజరాత్ టైటన్స్ కి అగేన్స్ట్ గా ఓడిపోయారు. ఫార్మర్ ప్లేయర్ ఫ్రమ్ ఆర్సీబీ సిరాజ్ తన రివెంజ్ ని తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. గుజరాత్ టైటన్స్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచారు. సో ఈ మ్యాచ్ లో మొత్తంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ చేయాలి, మంచి మంచి అవుట్పుట్ ఇవ్వాలని. సో ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మ్యాచ్లోకి వెళ్ళిపోతే నేను మ్యాచ్ మొత్తాన్ని చెప్పాలనుకోవట్లేదు, చెప్పి మిమ్మల్ని కూడా బోర్ చేయాలనుకోవట్లేదు. సో మ్యాచ్ మొత్తాన్ని సమరైజ్ చేసి ఒక 4-5 మెయిన్ పాయింట్స్ చెప్తా, ముఖ్య అంశాల లెక్క. సో మీకు కూడా అర్థమైపోతుంది ఈ మ్యాచ్లో మెయిన్గా ఏమేమి జరిగిందని. సో మెయిన్గా ఈ మ్యాచ్లో మాట్లాడుకోవాల్సింది సిరాజ్ గురించి. ఎందుకంటే సిరాజ్ ఆర్సీబీని వదిలేసి గుజరాత్ టైటన్స్కి వెళ్ళాడు. సో అతనికి ఇది ఒక రివెంజ్ మ్యాచ్ లాంటిది. ఆర్సీబీని వదలాలని సిరాజ్కి అస్సలు లేకుండే, కానీ సిరాజ్ని వదిలేశారు ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు. సో సిరాజ్కి ఇది ఒక రివెంజ్ మ్యాచ్ లాంటిది. సో ఆ 7 ఏళ్ళుగా ఆడిన గ్రౌండ్ అది సిరాజ్కి. అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ గ్రౌండ్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని వాడి ఈ మ్యాచ్లో ఆర్సీబీ మీద మంచి రివెంజ్ తీసుకున్నాడు సిరాజ్. 3 వికెట్లు తీసుకున్నాడు సిరాజ్. ఎప్పుడు సిరాజ్ని బౌలింగ్ తీసుకొచ్చిన వికెట్లు తీస్తానే పోయాడు. సో పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడిపోయినాయి ఆర్సీబీ వాళ్ళవి. అర్షద్ ఖాన్ అండ్ సిరాజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా మంచిగా సూట్ అయింది ఇవాళ. ఆ పిచ్లో కూడా మంచి బౌన్స్ ఉండడం. సో దాన్ని ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచిగా యూటిలైజ్ చేయడం ఆ బౌన్స్ని. సో దానివల్ల 3 వికెట్లు పవర్ ప్లేలోనే పడిపోవడం. అక్కడ నుంచి ఆర్సీబీ వాళ్ళు ఎంత కంబ్యాక్ చేయడానికి ట్రై చేసినా అక్కడ కంబ్యాక్ రాలేకపోయింది. యాక్చువల్లీ జితేష్ శర్మ, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ వీళ్ళు ముగ్గురు బ్యాక్ ఎండ్ ఆఫ్ ది మ్యాచ్లో చాలా మంచిగా ట్రై చేశారు ఆ స్కోర్ని పుష్ చేద్దామని. 170 దాకా తీసుకెళ్లారు యాక్చువల్లీ ఆ టార్గెట్ని. చాలా మంచి పుష్ వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి. కానీ ఇంకొక బ్యాట్స్మెన్ వీళ్ళకి తోడు ఇచ్చి ఆ టార్గెట్ అనేది 200 దాటేసేది. అది కొంచెం కష్టమయ్యేది గుజరాత్ వాళ్ళకి. సో ఓవరాల్గా వీళ్ళ బౌలింగ్ ఇలా నడిచింది. బౌలింగ్లో యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడతానే ఉన్నాయి ఆర్సీబీ వాళ్ళవి. దానివల్ల వాళ్ళు కంబ్యాక్ ఇవ్వడం కూడా చాలా కష్టమైంది. యాక్చువల్లీ జితేష్ శర్మ అండ్ లివింగ్ స్టోన్ మధ్యలో ఒక 50 రన్ పార్ట్నర్షిప్ చేశారు. దాని తర్వాత జితేష్ అవుట్ అయిపోవడం. సో మళ్ళీ అదే వికెట్లో పడిపోవడం కంటిన్యూ అవ్వడం. సిరాజ్ని ఎప్పుడు తీసుకొచ్చినా సిరాజ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయడం. ఫస్ట్ ఒక్క ఓవర్లో సిరాజ్కి వికెట్స్ లేవు, కానీ ఆ ఓవర్ కూడా చాలా మంచిగా వేసాడు. యాక్చువల్లీ వికెట్ రావాలి, ఎడ్జ్ అయింది, జాస్ బట్లర్ అక్కడ క్యాచ్ వదిలేశాడు. సో అక్కడ కూడా వికెట్ వచ్చేది. సో ఎప్పుడు తీసుకొచ్చిన వికెట్లు తీయడం సిరాజ్కి చాలా మంచి మ్యాచ్ ఇది. చిన్నస్వామిలో జనరల్గా మనకి తెలిసింది ఏంటి, చిన్నస్వామి ఈజ్ ఎ బ్యాటింగ్ ప్యారడైజ్. బౌలర్స్కి నైట్ మేర్ గ్రౌండ్ అది. సో అలా అనుకునే గ్రౌండ్లో ఇవాళ బౌలర్స్కి చాలా మంచి డే ఉండడం మంచి సైన్ ఇది క్రికెట్కి. సో గుజరాత్ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు. స్టార్టింగ్లో కొంచెం స్లో స్టార్ట్ వచ్చింది వీళ్ళకి. సో ఆ ప్రెషర్ అనేది బిల్డ్ అయ్యి పవర్ ప్లేలోనే వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోవడం, ప్రెషర్ రిలీజ్ షాట్ కోసం వెళ్ళి. సో అక్కడ వీళ్ళు ఏమైనా కంబ్యాక్ ఇస్తారా, ఇంత తక్కువ స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకోగలుగుతారా చిన్న స్వామిలో అని అనుకున్నారు, కానీ అది జరగలేదు ఈవెన్చువల్లీ. కానీ ఆ హోప్ అనేది ఇచ్చారు. ఆ ప్రెషర్ని కంటిన్యూ చేయలేకపోయారు. యాక్చువల్లీ ఆ స్టార్టింగ్ 3-4 ఓవర్స్లో పెట్టిన ప్రెషర్ని వీళ్ళు దాని తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు. వీళ్ళకి కంఫర్టబుల్గా ప్రతి ఓవర్లో బౌండరీ రావడం, జాస్ బట్లర్ కానీ సాయి సుదర్శన్ కానీ ఓవర్లో ఒక బౌండరీ కొట్టుకొని మిగతా 3-4 సింగిల్ తీసుకోవడం, ఆ స్కోర్ అనేది ఓవర్కి 8-9 మినిమం కొట్టడం. సో దీనివల్ల వాళ్ళు ప్రెషర్ అనేది ఫీల్ అవ్వలేదు, కంఫర్టబుల్గా కొడతా వెళ్ళిపోయారు. జాస్ బట్లర్ కూడా చాలా మంచి నాక్ ఆడాడు యాక్చువల్లీ. సాయి సుదర్శన్ వీళ్ళకి మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఈ సీజన్ ఆడుతున్నాడు. యాక్చువల్లీ ఆరెంజ్ క్యాప్ రేస్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు సాయి సుదర్శన్. జాస్ బట్లర్ కూడా థర్డ్ పొజిషన్లోకి వచ్చేసాడు ఇవాళ నాక్ తర్వాత. సో వీళ్ళకి ఆ టాప్ 3 మెయిన్గా మనం ఆల్రెడీ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. గుజరాత్ టైటన్స్ వాళ్ళకి ఆ టాప్ 3 బ్యాట్స్మెన్సే మ్యాక్సిమం కాంట్రిబ్యూటర్స్ అవ్వాలి. సో వీళ్ళు ముగ్గురు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో దాన్ని బట్టే వీళ్ళ విన్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. సో ఇవాళ కూడా వీళ్ళ ముగ్గురులో ఇద్దరు మంచిగా పర్ఫామ్ చేయడం, దాని తర్వాత రూథర్ఫోర్డ్ వచ్చి ఈ మ్యాచ్ని ఫినిష్ చేయడం చాలా మంచిగా నడిచింది. మంచి డే గుజరాత్ టైటన్స్ వాళ్ళకి. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా మంచి డే. ఆర్సీబీ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 2 గెలిచి ఇది ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అవుతా ఉంటాయి ఈ సీజన్లో 1-2 మ్యాచ్లు ఓడిపోవాల్సిందే. మ్యాక్సిమం 3-4 మ్యాచ్లు కంపల్సరీ ఓడిపోతారు. సో దానివల్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యాచ్ హోప్ వాళ్ళు కంబ్యాక్ చేస్తారని కోరుకోవాలి. ఆర్సీబీ వాళ్ళకి మనం అందరూ మాట్లాడినట్టే వాళ్ళ గ్రౌండే వాళ్ళకి డిసడ్వాంటేజ్. సో వాళ్ళు అవుట్ సైడ్ ఎన్ని మ్యాచెస్ గెలవగలిగితే అంత మంచిది. సో ఫస్ట్ 2 మ్యాచ్లు అవుట్ సైడ్లో ఆడి గెలిచారు కాబట్టి ఆ హై అనేది ఉంటుంది. సో వీళ్ళ గ్రౌండ్లో ఒక 4 మ్యాచెస్ మినిమం గెలవగలిగితే
వీళ్ళు ఈ సీజన్ క్వాలిఫై ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, గుజరాత్ వాళ్ళు 2 బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచారు. సో, వీళ్ళకి చాలా మంచిగా నడుస్తుంది ఇప్పుడు. బౌలింగ్‌లో చాలా మంచిగుంది. యాక్చువల్లీ ఇవాళ రబాడా లేడు. సో, కొంచెం ఏమైనా ఇబ్బంది కలుగుతదా అనుకున్నాం. కానీ అర్షద్ ఖాన్ రబాడా ప్లేస్‌ని చాలా మంచిగా ఫిల్ చేశాడు. రబాడా గ్యాప్‌ని స్టార్టింగ్‌లో వికెట్ తీసుకోవడం అర్షద్ ఖాన్ అది కూడా చాలా మంచిగా ప్రూవ్ అయింది గుజరాత్ టైటన్స్ వాళ్ళకి. సో, గ్రేట్ డే గుజరాత్ టైటన్స్ వాళ్ళకి. అన్‌లక్కీ డే ఆర్‌సీబీ వాళ్ళకి. ఆర్‌సీబీ వాళ్ళ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కి అండ్ యష్ దయాల్‌కి చాలా మంచి డే ఇది. ప్రతి ఒక్క బౌలర్‌ది ఎకానమీ 11 పర్ ఓవర్ ఉంటే వీళ్ళిద్దరిది మాత్రం అరౌండ్ 6 పర్ ఓవర్ నడిచింది. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు భువనేశ్వర్ కుమార్. సో, వీళ్ళిద్దరు చాలా మంచిగా కనపడుతున్నారు. యాక్చువల్లీ భువనేశ్వర్ కుమార్ మీద చాలా మంది కన్సర్న్స్ రైజ్ చేశారు. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఆ పాత భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు కాదు. భువనేశ్వర్ కుమార్ అంత మంచి ఫామ్‌లో లేడని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ భువనేశ్వర్ కుమార్ ఆ మాటలన్నీ తప్పు అని ప్రూవ్ చేశాడు. యష్ దయాల్ వీళ్ళకి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి చాలా మంచిగా కాంట్రిబ్యూటర్‌గా అయ్యాడు బౌలింగ్‌లో. సో, యష్ దయాల్‌ని వదులుకోకుండా రిటైన్ చేసుకొని అతన్ని అట్టే పెట్టుకున్నారు. సో, వాళ్ళకి ఇప్పుడు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు యష్ దయాల్. మిగతా ఇంకొక బౌలర్ వీళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేసుంటే ఈ మ్యాచ్ ఇంకా టైట్ అయ్యేది. అండ్ ఆర్‌సీబీ వాళ్ళు గెలిచేవాళ్ళేమో గూడా. సో, హోప్ ఆర్‌సీబీ వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కమ్‌బ్యాక్ ఇయ్యాలని. ఒక మ్యాచ్ ఓడిపోవడం అవుతా ఉంటాయి ఈ సీజన్‌లో 2, 3 మ్యాచ్‌లు ఎట్లైనా ఓడిపోవాల్సిందే. సో, వీళ్ళ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వీళ్ళ స్ట్రెంగ్త్స్ మీద వీళ్ళు వర్క్ చేయాలి. ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ స్టార్టింగ్‌లో లాస్ట్ 2 మ్యాచ్‌లు ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఆడడం వల్లనే వీళ్ళు గెలిచారు. సో, వీళ్ళిద్దరూ నెక్స్ట్ మ్యాచ్ కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళకి ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ గెలిపించి పెడతారని కోరుకుందాం. గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఏది చేసినా చాలా మంచిగా అవుతుంది. లాస్ట్ 2 మ్యాచ్‌లుగా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్‌లు గెలిచారు. సో, హోప్ గుజరాత్ టైటన్స్ ఇదే రన్‌ని కంటిన్యూ చేయడం చూస్తామేమో. సో, ఇది మొత్తంగా మ్యాచ్‌లో జరిగింది. మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి? ఎవరి బౌలింగ్ మీకు మంచిగా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్